పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన హాస్య నటుడు ఏవిఎస్ గారి అమ్మాయి అండ్ ఏవిఎస్ గారి అల్లుడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అని చెప్పుకునే కన్నా కూడా ఆయన పేరున్నప్పటికి కూడా వాళ్ళంతటి వారి పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కష్టపడి. చింటూ అంటే అందరికి తెలుసు, సో గుండు బాస్. అసలు చెప్పాలని కాదులే కానీ చాలా చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరనా మరి మండుతున్నట్టుంది. మావయ్య గారు చేసిన మేనరిజం లో బాగా నచ్చదండి మీకు? తుత్తి ఒకటి, రంగు పడుద్ది ఒకటి. అట్లా చెప్పరే మావయ్య. రంగు పడుద్ది రంగు పడుద్ది రంగు పడుద్ది రంగు పడుద్ది. నాన్నగారు ఏం చేశారు బిఫోర్ యాక్టింగ్? జర్నలిస్టా? ఆంధ్రజ్యోతి పేపర్ లో హిస్ అ జర్నలిస్ట్. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన 3000 స్టేజ్ షోస్ చేశారు. అందరూ వాయిస్లు మాట్లాడతారు. యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాడు ఆయన. అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది? యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు ఈయన ఫ్రెండ్స్. ఎందుకు ఎలా ఉండేవాడు అప్పుడు? ఒక నెగటివ్ అంటే ఫుల్ ప్లే బాయ్ లాగా బైక్లు చెప్తున్నారు. చెప్పండి ఫ్రెండ్స్ అందరు పేజర్లు వాడే టైం నేను సెల్ ఫోన్ వాడేవాడిని. ఓకే. అందరు స్కూటీలు వాడే టైం నేను యమా వాడేవాడిని. మీరు చెప్పే మోడలేషన్ కన్నా నాకు శాంతి గారు చెప్పే మోడలేషన్ భలే నచ్చుతుంది. స్లీపింగ్ టాబ్లెట్స్ 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా? నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. బట్ పెళ్ళాక ఎప్పుడు మనస్పర్ధలు కానీ ఎప్పుడు కూడా? నిజంగా చెప్పండి, గొడవలు రాలేదు అంటే నటిస్తున్నట్టు. గొడవ ఎంత అయినా సరే నిద్రపోయి లేస్తే మర్చిపోవాలి, లేదా బిఫోర్ స్లీపింగ్ ఆ గొడవ తీరు. నా తప్పున్నా కొన్నిసార్లు నేను అడిచాను అది అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తనే వచ్చి నాకు సారీ ఎవ్రీ టైం తనే చెప్తాడు. వేరే విషయం. ఈ కెమెరా పరంగా అందరికి తెలిసింది ఏంటంటే చింటూ భార్యకి లొంగిపోయి ఉంటాడు. ఓహో, ఇది కూడా ఉందా నా మీద? చింటూ ఈ ఎఫైర్స్ ఎక్కువ అమ్మాయిలతో అనే మాట నేను చాలా సార్లు విన్నాను. యాజ్ ఎ వైఫ్ గా మీరు చాలానే వినుంటారు. ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఎనీ రిలేషన్షిప్ నమ్మకం అనేది మెయిన్ పునాది ఉంది. సో అది లేనప్పుడు కలిసి ఉండడం కూడా వేస్ట్. ఓ డైరెక్ట్ ఇలా అడుగుతారా? ఇండస్ట్రీలో ఎవరి మీద రాలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు వరకు వీవ్ బీన్ మ్యారీడ్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఈ రోజు వరకు తను నా ఫోన్ చెక్ చేయరు, నేను తన ఫోన్ చెక్ చేయను. అమ్మ కూడా బాగుంటారు కదా? అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హర్ లాస్ట్ మంత్. ఇద్దరు మిక్స్డ్, నేను వాళ్ళిద్దరు హాఫ్ అన్నమాట. సగం అమ్మ సగం నాన్న. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు లివర్ మీద నాన్నగారు? 60. 60యా? మీ చేతిలోనే చనిపోయారు కదా? లాస్ట్ గా ఇలా చూసింది కూడా ఇట్లా తన్నే. వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన హాస్య నటుడు ఏవిఎస్ గారి అమ్మాయి అండ్ ఏవిఎస్ గారి అల్లుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అని చెప్పుకునే కన్నా కూడా ఆయన పేరున్నప్పటికి కూడా వాళ్ళంతటి వారి పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కష్టపడి. చింటూ అంటే అందరికి తెలుసు, సో గుండు బాస్. అంతేనా? అంతేగా మరి. అవును సినిమా ఎన్ని సార్లు చూసుంటాము మనం. థియేటర్ లో కన్నా ఇంట్లో బిగ్ స్క్రీన్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూసేవాళ్ళం. సో అంత మంచి సినిమా చేశారు. ఇప్పటికీ అవును మర్చిపోలేము, అవును రవిబాబుని మర్చిపోలేము, అండ్ మిమ్మల్ని మర్చిపోలేము, పూర్ణాని మర్చిపోలేము. సో సూపర్ డూపర్ క్యారెక్టర్ అన్నమాట. ఆల్ క్రెడిట్ టు రవిబాబు గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్యామిలీతో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కి, సుమన్ టీవీకి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకి హస్బెండ్ వైఫ్ గా. ఇట్స్ అ ప్లెజర్ మీ షోలో రావడం. It's an honor. Thank you so much. శాంతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ మై ప్లెజర్. యాక్చువల్ గా ఫస్ట్ టైం మేమిద్దరం ఇంతవరకు వీవ్ నెవర్ బీన్ టు ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్. సో నేను ఎప్పుడు తను అంటుంటే కూడా యాక్చువల్ గా మనం అంటే లేదు వెయిట్ చేద్దాం ఎందుకో సంహౌ అది కుదరలేదు. బట్ లక్కీగా మీ దాంతో సుమన్ టీవీతోనే ముడిపడింది. సో ఇది రాసి పెట్టిందేమో, అందుకని హార్ట్ తోనే ఇది అయి ఉంటుందేమో. సో ఇది రాసి పెట్టుందేమో.
అచ్చం నాన్నగారిని చూసినట్టే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నాన్నగారు ఒకసారి మీరు వస్తున్నారంటే నాన్నగారి కామెడీ యూట్యూబ్ లో ఉన్నాయన్నీ నేను చూసుకుంటా వస్తున్నాను, కాసేపు నవ్వుకుంటూ. సో ఇంట్లో ఎలా నవ్వించే వాళ్ళు కాసేపు అంత మెమరీస్ గుర్తొచ్చి రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చాను అసలుకి. నిజంగా ఆయన కూతురుగా పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు మీకు. అండ్ ఎందుకంటే గొప్ప నటుడు పక్కన పెడితే గొప్ప మనిషి, 10 మందికి మంచి చేయాలి, 10 మందితో నేను శబాష్ అనిపించుకోవాలి, మంచి మనిషి అనిపించుకోవాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు చనిపోయే వరకు. ఏం చెప్తారు ఫస్ట్ నాన్నగారి గురించి? అంటే చాలా చోట్ల చెప్పానండి, బికాస్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ప్రపంచంలో. అంటే నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవ్వరు ఉండుండరు. ఈవెన్ దో నన్ను అందరూ నువ్వు అలా చేసావమ్మా, నువ్వు ఆయన కాపాడావమ్మా, ఆయన అలా ఉండకపోతే మేము అలా ఆ స్టెప్ తీసుకునే వాళ్ళం కాదేమో. బికాస్ మేము ఇది అడుగుతాం అంటే కొంతమందికి అమ్మ అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అనే ఒక సామెత ఉంటుంది కదా. వాట్ ఎవర్ మా మైండ్ లో ఏది ఉందో అది తీసుకొచ్చి కష్టమైన నష్టమైన అది మా ముందు తీసుకొచ్చి పెట్టారు. ఏ రోజు మాకు చిన్న ప్రాబ్లం కూడా మా వరకు రానివ్వాల. సో చిన్న ఇష్యూస్ జరిగినా కూడా నో, నా పిల్లలకి నేను ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇది ఏదైనా సరే మంచి అని ఉంటే అమ్మా ఇలా చేయొద్దు, ఇలా నలుగురిలో మనం తప్పు మాట్లాడద్దు. చిన్నగా కోపం వచ్చినమ్మా, ఎందుకమ్మా కోపం, ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ చిన్న గొడవలు ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత పెద్దవాళ్లే కదమ్మా అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ లో, అట్లా అన్నారా, నిన్ను మేము ఎలా పెంచాము, ఇట్లాంటి మాటలు వస్తాయి, రెచ్చగొడతారు. మై ఫ్యామిలీ వాజ్ లైక్ మై పెద్దవాళ్లే కదమ్మా, ఒక మాట అంటారు, ఇప్పుడు నేనంటే పడవా, అంతే కదా, కాసేపటికి మర్చిపో. అట్లా ప్రతి దాంట్లోనూ హీ యూజ్డ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. ఐ హావ్ నెవర్ సీన్ అ పాజిటివ్ పర్సన్ లైక్ హిమ్. చాలా పాజిటివిటీ అన్నమాట. ఎక్కడ కోపం తెచ్చుకోవడం, బాధపడ్డా కూడా కాసేపు ఆయన వరకు ఆయన వెళ్ళి బాధపడేవాళ్ళు, మళ్ళీ వచ్చి మా దగ్గర నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. మా దగ్గర ఎక్స్ప్రెస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికి తెలిసేది. ఆయన ఎప్పుడు చక్కగా అలా కూర్చొని సీరియస్ గా ఉండి నవ్విస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న సీరియస్ గా మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. సో ఆయన ఎప్పుడు బయటికి ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఇది చేయలే. బట్ ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మేము అందరం కలిసే భోజనం చేసేవాడు. ఓకే చింటూ, పేరుకే అల్లుడు గాని, కూతుర్ని ఇచ్చిన అల్లుడు, కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన అల్లుడు మామే గానీ కొడుకు కన్నా ఎక్కువ, సో ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్. మీ ఇద్దరు బాండింగ్ గానీ, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గానీ, మీ ఇద్దరికి ఉండే ఆ ర్యాపో నాకు తెలిసినంత వరకు ఏ మామ అల్లుడికి ఎవరికి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోవాళ్ళం. పొద్దున్న 8 o'clock కి ఇది వరకు ఐమాక్స్ లో వేసేవాళ్ళు ప్రసాద్స్ లో. పొద్దున స్పెషల్ షో ఉండేది 8 o'clock కి. దానికి అందరు మన సినిమా వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. రాజమౌళి గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు అయితే కన్ఫర్మ్ గా వచ్చేవాళ్ళు. సో ఈయనందరితో బాగుంటాడు కాబట్టి ఏంటంటే వచ్చారా పొద్దున్నే అంటే ఏమంటే మీరు వచ్చారా పోటర్ రాసుకొని ఇలా ఉండేది. నేను అన్ని ఎంజాయ్ చేసాను. అప్పటికి ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయలే. బట్ మావితో ఉన్నా కాబట్టి ఆ ర్యాప్ అందరితో కొంచెం. పెళ్లి అవ్వక ముందే ఉందా మీ ఇద్దరికి ఆ ర్యాప్? పెళ్ళైన తర్వాత ఎక్కువైంది? పెళ్ళైన తర్వాత ఎక్కువైంది. పెళ్లి అవ్వక ముందు ఓకే, బట్ పెళ్ళైన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఎనీ ప్లేస్ షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు మాక్సిమం తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు చూసేవాడు ఓహో ఇలా ఉంటది అనమాట అని. ఓకే, సో మాక్సిమం ఆయన సింగిల్ గా వెళ్తే చింటూ రాలేదని అడుగుతారు, లేకపోతే చింటూ సింగిల్ గా అడుగుతారు. ఎక్కువ మురళీమోహన్ అంకుల్ తో ఎక్కువ బాగా ఉండేది. ఓకే, మెల్లని తీసుకురాలేదు వాళ్ళ అని అంటుండేవాడు. ఓకే, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఒకసారి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి. సో చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరు ఆ రోజుల్లో. ఈయన టోపీ పెడతాడు, ఆయన టోపీ పెడతాడు అంతే. ఎస్, సన్లా కొడుకులానే చూసారు. అవును. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన గుండుతోనే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు, మీరు గుండుతోనే మంచి యాక్టర్ గా. అదే అన్న అలా సెట్ అయింది. అంటే వాంటెడ్ గా చేసింది కాదు ఇది, అలా కుదిరింది. ఆ తర్వాత ఏమనుకున్నా అంటే తర్వాత హెయిర్ తో చేయొచ్చు అనుకున్నా కానీ, బట్ అందరూ ఇదే బాగుంది కదా ఇదే కంటిన్యూ చేయంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ స్టార్ట్ అయ్యి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సో ఒక కూతురికి ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూసి మీరు కొంచెం కులుకునే వాళ్ళని. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నాకు కదా ప్రాబ్లం ఉండదు కదా. అంతేనా? సో వీళ్ళిద్దరు ఇప్పుడు మామ అల్లుళ్ళు హాయిగా ఉన్నారు అనుకోండి, నాకు అసలు నన్ను ఎవరు పట్టించుకోరు కదా, ప్రాబ్లం లేదు నేను చేసిన. అండ్ హీ యూస్ టు బి లైక్, అంటే మోర్ ఆఫ్ అస్ థింగ్ మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటామండి. మొగుడు పెళ్ళాలు ఆ ఇది కంటే కూడా వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. నేను ఏమైనా డెసిషన్ తీసుకున్నా హీ యూస్ టు ఆల్వేస్ బీ దేర్ ఫర్ మీ. నాకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. పెళ్లికి ముందు నేను ఎంత అయితే నాకు ఫ్రీడమ్ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ కానీ నా ఆలోచనలకి అట్లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎలా ఉందో, ఇక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. సో నాకు ఆ ఇది లీనియన్స్ ఇచ్చి, లేదు ఇలా చేద్దామా, ఓకే ఫైన్, నీకు నచ్చింది కదా ఇలా చేయి, ఓకే
అది తప్పైనా కూడా ఓకే తెలుస్తుంది కదా, ఓకే ఫైన్, ఇది తప్పు జరిగింది కదా, ఇబ్బంది పడ్డావు కదా, ఓకే ఫైన్, విల్ ఫేస్ ఇట్. సో అలా ఉండే నాకు, అక్కడ అదే ఉంది ఇక్కడ ఇదే ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైతుందంటే మధ్యలో నాకు హ్యాపీనెస్, ఎక్కడ ప్రాబ్లం ఉండేది కదా. ఈవెన్ దో నాకు పెళ్లి అయినా కూడా పెళ్లి కానట్టే ఐ యూస్ టు బి విత్ మై ఫాదర్. నేను అంటే మా ఇద్దరి మధ్య తను చూస్తుండేవాళ్ళు, వద్దు వాళ్ళ నాన్న వదిలిపెట్టి అది ఉండలేదు. అండ్ అంటే మా ఇద్దరి మధ్య చాలా ఇది ఏంటంటే కనపడం, మా నాన్న నేను ఏంటంటే మరి అందరిలాగా వెళ్ళిపోయి కూర్చొని పక్కన కూర్చొని ఇట్లా పట్టేసుకొని అది ఎప్పుడు లేదు నాకు మా ఫాదర్. వీఆర్ లైక్ మోర్ లైక్ ఇట్లా ఇంతే డిస్టెన్స్ లో ఇలా కూర్చున్నా కూడా వీ హ్యాడ్ దట్ ప్రేమ గాని మా నాన్న మీద, అమ్మో మా నాన్నకి ఏమన్నా అయిపోతుందా ఇది ఉండేది, ఆ ఎఫెక్షన్ మా ఇద్దరికి ఎప్పుడు ఉండే. బట్ వీ వర్ నాట్ లైక్ మామూలుగా మనకి సినిమాలో చూపించేస్తారు కదా నాన్న అనగానే వెళ్ళిపోయి, అది అసలు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చూడలే వెళ్ళి ఇట్లా పట్టుకోవడం, నేను ఎప్పుడు లేదు. కానీ ఆ బాండ్ అనేది ఇట్ వాజ్ లైక్ అంటే అది ఉంటుంది కదా ఫెవికాల్ బాండ్ లాగా, ఆ బాండ్ అనేది అది కనపడని బాండ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉండేది. సో హీ నోస్ ఇట్ వెరీ వెల్. నన్ను బాగా చదివిన మనిషి ఎవరైనా వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు కాదు. నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇదేంటి కనీసం పేరు పెట్టి కూడా ఇచ్చాడు, అమ్మ తప్ప ఇంకోటి వచ్చేది కాదు. పేరు పెట్టి కూడా పిలవరు నన్ను మా ఇంట్లో. మా అమ్మ నేను ఇంకోటి ఏంటంటే పక్క పక్కనే ఉండే మా నాన్న రూమ్స్ నా రూమ్స్, అండ్ నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఎగ్జాగరేట్ చేయడం భలే అనిపి నాకు సినిమాలో నాకైతే ఒకసారి టక్మని ఓపెన్ చేస్తే ఇలా ఇదేంటి అని చూస్తే ఇలా వస్తున్నాడు ఆయన. పొద్దున వచ్చి కళ్ళు తెచ్చి ఫస్ట్ కూతురునే చూడాలంటే ఎవ్రీ సింగిల్ డే యూస్ టు. మరి పెళ్ళై చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎక్కడ మా ఇల్లు పక్కన జస్ట్ అప్పు ఎక్కుతా మా ఇల్లు. ఆల్మోస్ట్ చాలా అప్పు దాకా కళ్ళు మూసుకొని రావడం అంటే అప్పు దాకా కాదు, అంటే మాక్సిమం ఎక్కువ. ఇప్పుడు నేను అక్కడే మావతో నేను అక్కడికే ఉండేదండి. మా అత్తగారు అనుకునే వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్ళయిందన్నా కూడా అయితే చాలా. మా డాడీ ఇంకా ఎక్కువ ప్యాంపర్ చేసేవాడు. మా డాడీ అయితే మా అమ్మాయి గారు అయితే నాకు అన్నం కలిపి తినిపించేవాళ్ళు కూడా. మేబీ ఈ సీన్ చూసి రాయిల్లో ఆ సీన్ పెట్టారు చూస్తారు. అయ్యో అలా అంటే ఆ బాండింగ్ మాకు ఎప్పుడు ఉండేదండి. నాట్ లైక్ అంత రెగ్యులర్ గా మరీ ఓవర్ ఇది కనిపించే వాళ్ళం కాదు కానీ బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో అంతా చూసేసి అసలు వాళ్ళ నాన్న ఎంత ఇదంటే పొద్దున ఈమెకి మార్నింగ్ లెగడం ప్రాబ్లం కొంచెం, అంటే ఎర్లీ మార్నింగ్ లెగలేదు. నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటది, ఎంత తెల్లవాళ్ళు షూటింగ్ చేస్తారు. బట్ మార్నింగ్ 6, 7 ఆ ఇది ఉండదు. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ నాన్న రోజు ఫోన్ చేసేవాడు అలారం లాగా. ఏమా లేసావంటే నిద్రలో అబద్ధం చెప్పేది. లేసానా లేసా అనేది. మా మామ ఏం చేశాడు, కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఏమ్మా చింటూ లేచిందా అంటే లేసని చెప్పు ఇట్లా చెప్పి బెదిరించేది. మామయ్య లేచింది. తర్వాత ఎప్పటికో తెలిసింది అబ్బాయిని కూడా ఆఖరి భయపడతావు అని అనేవాళ్ళు. ఇంతకీ భయపెడతారు కదా నిజంగానే భయపెడతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంత పెద్ద కట్అవుట్ అమరేంద్ర బాహుబలి బల్లాల్ దేవ్ అంత ఉన్న మనిషిని కాదని ఇటే నాకు కన్ను తిరుగుతుంది. ఎందుకంటే ఇంత మాటకారే మీరు అసలుకి. మీరు ఎందుకు యాక్టింగ్ ఇంత తొందరగా రాకుండా ఇంత లేట్ గా వచ్చారు అనిపిస్తుంది. మీరు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. నన్ను అంటున్నారు నేను అంత గొప్ప నటి అయ్యేవాళ్ళమా? వెరీ గుడ్ యాక్ట్రెస్. అంతవరకు నేను చెప్పను. మనకి రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా. బట్ ఓపెన్ గా చెప్పాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి చిన్నప్పుడే. అంటే కొంచెం ట్రై చేశారు, చేయించచ్చు కదా. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది చిన్నప్పుడు చేశాను. బట్ అక్కడ ఎందుకో ఆ టైంలో ఆ చిన్నప్పుడు చేయడం కదా. అమ్మో ఇప్పుడు షూటింగ్ అంటే పొద్దున్నే నిద్ర లేవాలి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయాలి, స్కూల్కి వెళ్ళేది ఉండదు. సో అది మైండ్ లో పడిపోయింది. అమ్మో నేను చదువుకోవాలి కదా. సో చదువు మీద అట్లా వెళ్ళిపోయి సో ఇది నెగ్లెక్ట్ చేశాను. ఫస్ట్ నో అనుకున్నా. తర్వాత మనకి చేద్దాం అనిపించినప్పుడు తెలియకుండా అమ్మో నాన్నకు నచ్చదేమో, ఆయనకి ఏంటి దీనికి ఇష్టం లేదేమో అని ఆయన నన్ను అడగలేదు, నాన్నకి నచ్చదేమో అని చెప్పి నేను ఇద్దరు ఓపెన్ అప్ అవ్వాల. సో లాస్ట్ లో మాత్రం ఒక్కసారి ఎప్పుడో కొంచెం ఆయనకి హెల్త్ ఇదినప్పుడు నిన్ను బాపు గారి సినిమాలో చేయిస్తే చూడాలనిపించిందమ్మా అని ఒక్కసారి అన్నారు ఆయన. ఆ తర్వాత జరిగిన ఆయన బిఫోర్ హీఈస్ లైక్ వి లాస్ట్ హిమ్ ఒక్కసారి మాత్రం అన్నారు, బాపు గారి సినిమాలో కానీ విశ్వనాథ్ గారి సినిమాలో కానీ నిన్ను చూడాలనిపించేదమ్మా. చిన్నప్పుడు కరెక్ట్ గా నేను బ్రిడ్జ్ లాగా చెప్పేవాడిని, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడరు కదా. నాకు చెప్తే నేను చెప్పేవాడు మామయ్యకి, తర్వాత మళ్ళీ మామయ్య నాకు చెప్తే నేను. సో తర్వాత సర్జరీ అవ్వడము అదంతా అయిన తర్వాత లాస్ట్ లో అంటే బిఫోర్ వి లాస్ట్ టైం అరౌండ్ 2013 లో వి లాస్ట్ టైం అరౌండ్ 2011, 2012 బిఫోర్ మై బేబీ. సో అన్నారు బట్ సమ్హౌ ఇంకా అప్పటికే ఇక పెళ్ళైపోయి ఆ ఇదిలో ఉన్నాం కాబట్టి కోరిక తీరలేదు. ఆయన చూడలేదు బట్ హీ విల్ బి హ్యాపీ నఫ్. ఫుల్ బిజీగా ఉంది ఆయన ఇదేమో. బట్ నేను ఒకటే ఏమనుకున్నాను ఏంటంటే ఆయన పరువు తీయకూడదు స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత. నాకు భయం వేసింది ఎందుకంటే వీ నాట్ లైక్ చేసిన వాళ్ళం కాదు. చిన్నప్పుడు ఎప్పుడు నేను కెమెరా ఫేస్ చేశాను బట్
థ్యాంక్స్ టు వాసు గారు, పులివాసు గారు. Hmm. సో ఫస్ట్ డే వెళ్ళిపోయినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ నర్వస్. ఫస్ట్ లో ఈయన వెళ్తున్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వకనే చిచ్చి నాకేం భయం లేదన్నా. 1 వీక్ యాక్ట్ చేశాను. నాకు ఆ భయం నాకు తెలుస్తుంది acting అని. డాన్సర్ నాకు అసలు నాకేం లేదు క్లాసికల్ డాన్సర్ ఎక్స్ప్రెషన్ మీరు చిన్నప్పుడు Okay. నేర్చుకున్నాను. ఎక్స్ప్రెషన్స్ నేను చేసేయగలను అది ఇదన్నా. తర్వాత ఇంకో 2-3 డేస్ లో షూటింగ్ అప్పటి నుంచి కాదు ఇలా కూర్చొని సైలెంట్ కూర్చొని ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడట్లేదు ఏంటి అంటే అప్పుడు 2వ రోజు చెప్పా భయం వేస్తుంది కదా అంటే అవును తెలిసిపోయింది తెలిసిపోయింది. వెళ్ళిన తర్వాత వాసు నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు. Okay. రాజా నువ్వు ఫ్రీగా నా షూటింగ్ లేదా అన్నాడు. ఏం లేదు రాజా రాజా అని పిలుచుకుంటాను నేను వాసు. రా చూద్దు కానీ యాక్టింగ్ చూద్దు కానీ రా. ఏంటి ఏమన్నా తేడా కొట్టింది అంటే సూపర్ చేస్తుంది నువ్వు రా ఫస్ట్ అన్నాడు. Okay. వెళ్ళి వెళ్ళి తెలియకుండా వెళ్ళి మానిటర్ పక్కన కూర్చున్నా. Hmm. ఓ రెచ్చిపోయి విజృంభిస్తుంది ఫస్ట్ డే. ఏంటి నెగిటివ్ క్యారెక్టరా? లేదు పాజిటివ్. Positive ఆ? నన్ను నెగిటివ్ గా ఎవరు చూడలేదు. నేను చూసా అందరూ. ఇంకా నాకు నెగిటివ్ అంటే మన దగ్గరికి చూపించేది. No. వస్తాయి కొంచెం ముందుకెళ్తే వస్తాయి అన్ని బయటకు వస్తాయి. అదే బట్ కంప్లీట్లీ ఇప్పటివరకు అన్ని పాజిటివ్స్. ఓకే మాక్సిమం పాజిటివ్ క్యారెక్టర్స్ లేకపోతే చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ అన్ని ఇప్పటివరకు నేను చేసినవన్నీ అవే.